హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. వెజ్ పన్నీర్ రోల్ మనం బయట ఎక్కువగా తింటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి వెజిటేబుల్ రైసెస్ కానీ లేకపోతే కర్రీ వైట్ రైస్ పెడితే బోర్ వచ్చేస్తుంది కదా, ఇంకా ఏమన్నా పెట్టమ్మా స్పెషల్గా అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని ఇది ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను ఫస్ట్ హోమ్ మేడ్ పన్నీరే తీసుకున్నాను అనమాట. ఈ పన్నీర్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, పెప్పర్, చాట్ మసాలా అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కర్డ్ కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటామన్నమాట. ఉల్లిపాయ అయితే నేను పచ్చిమిరకాయ వేయలేదు పిల్లలకి అని చెప్పేసి, ఇంకా దీంట్లో ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. క్యాబేజీ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర లేదని నేను వేయలేదు. కొంచెం సాల్ట్ వేసేసి లిడ్ క్లోజ్ చేశారంటే ఒక 5-6 నిమిషాల్లో బాగా మగ్గిపోతుంది. 100% మగ్గక్కర్లేదు, 50% మగ్గితే చాలన్నమాట. దీనిలో ఒక పండిన 1-2 టమాటాలైనా వేసుకోవచ్చు. నా దగ్గర పండిని అంతగా లేవు, అందుకని చెప్పి లైట్గా కచప్ అయితే వేశాను లాస్ట్లో. పిల్లలకి సర్ప్రైజ్గా బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా అన్నం కూర కాకుండా ఇలాంటి ఎప్పుడన్నా ఒకసారి చేసి పెడుతూ ఉండండి, మంత్లీ వన్స్ ట్వైస్. దీనిలో హెల్దీ కూడా ఎక్కువే ఉంటుంది కదా, ప్రోటీన్, కాల్షియం కూడా హై ప్రోటీన్ ఉంటుందన్నమాట పన్నీర్లో. పిల్లలకి వారానికి ఒక్కసారైనా ఇవ్వచ్చు. అది హోమ్ మేడ్ పన్నీర్ అయితేనే ఇవ్వండి, నేను బయటదైతే రికమెండ్ చేయను అనమాట. నా ఛానల్లో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా చాలా సింపుల్గా అయితే చెప్పాను, దాన్ని కూడా మీరు ఒకసారి చూడకపోతే చూసేయండి. ఇంకా లాస్ట్లో డ్రైడ్ మెంతి అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత ఎక్స్ట్రా మనకి కాల్షియం కావాలి కదా, పిల్లలకి నీరసం రాకుండా హెల్తీగా ఉండాలి అని అంటే ఒక గుప్పెడు నువ్వులు అయితే వేసేసుకోండి. ఫ్రైడ్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. చక్కగా పాన్ ఫ్రై చేసేసుకొని ఒక గుప్పెడైతే వేసేసుకొని కలిపేసుకొని అది పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పటికైతే కర్రీ పార్ట్ మొత్తం అయిపోయిందనమాట. ఈలోపు నేనైతే చపాతీ పిండి కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. ఆలోపు ఒక 20 నిమిషాలు నానుతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకు కావాల్సిన చపాతీలు అయితే చేసేసాను. అటు ఇటు కాల్చేసుకున్నాను అనమాట పెనం మీద. ఇక్కడ చపాతీలు కాల్చేటప్పుడు ఎక్కువ నెయ్యితోనే కాలుస్తాను, ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది నెయ్యితో కాలుస్తే. సో అందుకని చెప్పేసి మేము నూనెతో కాల్చుకున్న పిల్లలకి మాత్రం నెయ్యితోనే కాలుస్తానన్నమాట. దట్టు ఆవు నెయ్యితో కాల్చి పెడతాను, వాళ్ళకి మంచిది అన్నట్టు. ఇంకా ఆ చపాతీలు కాలవడం అయిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కర్డ్ తీసుకొని అదంతా స్ప్రెడ్ చేసేసాను చపాతీ అంతా. చపాతీ ఇక్కడ హార్డ్గా కాల్చుకోకూడదు, కొంచెం సాఫ్ట్గా అయితే కాల్చుకోవాలన్నమాట పెనం మీద. ఎందుకంటే బాక్స్లో పెడతాం కదా, రోల్స్ గట్టిగా అయిపోతాయి, పిల్లలు తినలేరు. సో చపాతీ స్మూత్గా కాల్చుకోవాలి దగ్గరుండి అటు ఇటు. ఇంకా కర్రీ మొత్తం మధ్యలో పెట్టేసి ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి మధ్యలో పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అలాగే నాకు కావాల్సిన 3 చపాతీలు అట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బాక్స్లో పెట్టుకోవడానికి పిల్లలు ఈజీగా తినడానికి ఇలా కట్ అయితే చేస్తున్నాను. ఇలా కట్ చేసి వాళ్ళకి పెట్టేశానమాట బాక్స్లో. వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు వస్తే మాత్రం కంపల్సరీ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రం ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి. నేను మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయను. నాకు వచ్చిన వంటలు సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది పిల్లల గురించి నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.